హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జేని. ఈరోజు మనం బీరకాయలు, పందిరి బీరకాయలు ఉంటాయి. తర్వాత కొన్ని రకాలు ఉంటాయి బీరకాయలు. పందిరి బీరకాయలు, తర్వాత భూమి మీద పాకించే బీరకాయలు ఇలా ఉంటాయి. ఈ పందిరి బీరకాయలకి, భూమి మీద పాకించే బీరకాయలకి ఏంటయ్యా డిఫరెన్స్ అంటే, పందిరి బీరకాయలు ఇలాగ పైనుంచి కిందకి కాయ అనేది మంచి సాఫ్ట్గా సాగుతుంది. అండ్ ఎక్కువ శాతం కుళ్ళిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉండకుండా ఉంటాయని చెప్పి చాలామంది పందిరి బీరకాయలు ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం దిగుబడి కూడా బాగుంటుంది అని ఒకే ఒక నమ్మకంతో ఈ పందిరి బీరకాయలను వాడుతూ ఉంటారు. తర్వాత భూమి మీద పాకే బీరకాయల వల్ల అవి కింద మట్టి ఉండడం వల్ల వర్షాలు పడినప్పుడు కాయలు కుళ్ళిపోతూ ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పి కొంచెం దిగుబడి కోసం ఇటువంటి పందిరి బీరకాయలను వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మొన్న ఈ మధ్య పడిన వర్షాలకి చూస్తున్నారు కదా, ఈ బీర తోట, ఇది దాదాపు ఒక్కొక్క బీర తోట పందిరి వేయడానికి వచ్చి, నాకు తెలిసి రైతులకి తెలుసు, చాలామంది రైతులకి ఎంత పడుతుంది ఏంటని తెలుసు. సుమారు ఒక 30 నుంచి 40 వేల వరకు అవుతాయి ఒక అరెకరం వేయడానికి. చూస్తున్నారు కదా, తోట అంతా చచ్చిపోయింది అనమాట. మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే చూపిస్తాను చూడండి. నీళ్ళు ఇప్పుడు ఇంకా స్టిల్ ఇంకా ఉన్నాయి, నీళ్ళు కనిపిస్తున్నాయి కదా. ఎంత ఓట, ఈ ఓటకి చెట్లు అనేవి ఇప్పుడు మనమైనా సరే మితమీరి తింటే మనకి ఎంత ప్రమాదమో, అలాగే ఈ మితమీరిన వర్షాల వల్ల భూమిలో నీళ్లు అలాగే ఉండిపోయి చెట్లు ఎంతవరకు తాగగలవు అంతవరకు తాగేసరికి ఆ కింద నుంచి కుళ్ళిపోయింది అనమాట. కనిపిస్తుంది కదా, భూమి నుంచి అంతా కుళ్ళిపోకుండా పైకి వచ్చింది. కుళ్ళిపోయి తోట అంతా చనిపోయింది. అసలు ఏం లేదు దీంట్లో. అసలు ఎక్కడో ఒక కాయ ఉంది, అది కూడాను